తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? తులారాశి వారికి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, నైపుణ్యాలతో మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధిలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సిబ్బంది సహకారంతో నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కొత్త ప్రయత్నాలు చేస్తూ నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాల్లో ఉన్నత వర్గం యొక్క సహకారంతో, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సహకారం కావచ్చు, పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరంగా అభివృద్ధికి, నూతన అవకాశాలకి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా ఆర్థిక విషయాలు కూడా లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కృషి నైపుణ్యాలని పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే అది మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ఆర్థిక విషయాలు చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో తగిన జాగ్రత్తలతో నిర్ణయాలు తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో మీ యొక్క ఆలోచనలు వారి యొక్క ఆలోచనలతో సమన్వయపడే విధంగా మీరు అనుకూలంగా ఉండేట్టుగా చేసే ప్రయత్నాల్లో తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. వీలైనంత వరకు దైవశక్తి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలకు సంబంధించిన సమయంగా కూడా భావించవచ్చు. కుటుంబ వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత అనుకూలంగా ముందుకు జరిగే అవకాశం అనేది ఒకటి గోచరిస్తుంది. అయితే దాంతోపాటుగా వృత్తిపరమైన విషయాలలో ఎవరి దగ్గర నుంచి అయితే మీరు వాగ్దానాలని ఆశించారో వారి వాగ్దానాలు మీరు ఆశించిన స్థాయిలో లేదని కొంత నిరాశపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత సామర్థ్యంతో, మీ నిర్ణయాలతో మీకుగా మీరు ఆగిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మానసిక ప్రశాంత విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఎమోషనల్గా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అది ఉపయుక్తంగా ఉంటుంది. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్య అంశాలలో వ్యక్తిగతంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. వ్యక్తిగత ఖర్చులు ఆరోగ్యపరంగాను కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు. దాంతోపాటుగా వ్యాపార వ్యవహారాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేస్తారు. భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామి కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి. అదేవిధంగా వ్యక్తులతో ఘర్షణలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసర విమర్శలకి వీలైనంతవరకు స్పందించకుండా తగిన జాగ్రత్తలతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సంఘంలో గౌరవాన్ని ఇంకా పెంపొందించుకునే అవకాశం అనేది ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి.